హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా వింత కళల గురించి ఆశ్చర్యపడ్డారా? ఇవి నిజంగానే ఏమన్నా చెప్తున్నాయా? ఇవి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ వీడియోలో మనం కళల శాస్త్రం గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు మనకు కళలు ఎందుకు వస్తాయి? మన ఉపచేతన మనస్సు రోజంతా మనకు ఎదురైన విషయాలను కళల రూపంలో మనకు చూపిస్తుంది. అసలు ఉపచేతన అంటే ఏంటి? ఉపచేతన అంటే మన సబ్కాన్షియస్ మైండ్. మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు యాక్టివ్లోనే ఉంటుంది. మన జీవితంలో రోజు చేసే పనులలో 95% మన సబ్కాన్షియస్ మైండే వాటిని కంట్రోల్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది నిజం. ఎందుకంటే మన బ్రెయిన్లో 95% అన్ని యాక్టివిటీస్ జరిగేది అన్కాన్షియస్గానే జరుగుతాయి. ఈ 95% యాక్టివిటీస్ అన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్ వల్లే జరుగుతాయి. ఉదాహరణకు, మీ చేతి మీద ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ పడబోతుంటే మీకు తెలియకుండానే ఆ చేతిని అక్కడి నుంచి తీసేస్తారు. ఇదంతా సబ్కాన్షియస్ మైండ్ వల్లనే జరుగుతుంది. ఎందుకంటే మీరు నిద్రపోతూ ఉన్నా, మీరు అన్యాక్టివ్లో ఉన్నా కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు యాక్టివ్లోనే ఉంటుంది. ఈ యాక్టివ్లో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ వల్లే మనకు కళలు రావడం అయితే జరుగుతుంది. సాధారణంగా ఒక కళ 5 నుంచి 20 నిమిషాల వరకు అయితే వస్తుంది. నిజానికి మనకు కళల్లో కనిపించే వ్యక్తులు, సంఘటనలు, ప్రదేశాలు ఇవన్నీ మన జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగించేవే. ఇవి మన భావోద్వేగాలను, ఆలోచనలను, మన రోజువారీ జీవితంలోని సంఘటనలను ఇవి ప్రతిబింబిస్తాయి. మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక మిస్టరీ. ఇది మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటుంది. మనకు కళలు ఈ సబ్కాన్షియస్ మైండ్ వల్లనే వస్తూ ఉంటాయి. సైకాలజిస్టుల ప్రకారం మనకు కళలో కనిపించే ఆలోచనలు, భావాలు మన సజీవమైన అనుభవాలను ప్రతిబింబిస్తాయని అంటున్నారు. ఉదాహరణకు, మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే వారి గురించి కళలో కనిపించే అవకాశం. మనకి ఎప్పుడైనా భయంకరమైన కళలు వచ్చాయి అంటే అవి పీడ కళలు అని ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. భయానక కళలు మనసులోని భయాలు, ఆందోళనలను ఇవి ప్రతిబింబిస్తాయి. ఇవి మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి అయితే వస్తాయి. మనకి ఎప్పుడూ సంకేతాలు ఇస్తూ ఉంటాయి. కొన్ని కళలు భవిష్యత్తు గురించి సూత్రాలను ఇవ్వగలవు. ఇవి మన సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై ఉన్న సూత్రాలు ఆర్ స్ట్రాటజీస్ కావచ్చు. ఉదాహరణకు, మీరు ఒక పరీక్ష గురించి కలగంటుంటే మీరు ఆ పరీక్షపై ఎంత ఒత్తిడిని అనుభవిస్తున్నారో అర్థం అవుతుంది. నిజానికి ఒక మనిషికి ఒక రోజుకి 4 to 6 డ్రీమ్స్ అయితే వస్తూ ఉంటాయంట. కానీ మనం నిద్రలో కనే చాలా కళలను మర్చిపోతాం. వాటిని గుర్తుకు తెచ్చుకోవాలంటే నిద్ర మేలుకునే సమయంలో వెంటనే వాటిని ఒక పుస్తకంలో రాయాలి. ఇలా చేస్తే మన కళలు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. మన కళలను విశ్లేషించడం వలన మన ఆలోచనలు, భావాలు అర్థం చేసుకోవచ్చు. ఇవి మనకు మన ఆత్మలో డీప్గా ఉన్న అనుభూతులను బయటకు తీసుకొస్తాయి. మన కళలు మన సబ్కాన్షియస్ మైండ్కు సంబంధించిన దారులను తెరుస్తాయి. ఈ రహస్యాలను అర్థం చేసుకోవడం మనకు చాలా ఉపయోగకరమైంది. మరింత ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కళలు ఏం చెప్తున్నాయో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.